అర్ధ పరిజ్ఞానంతో మాట్లాడేవాడు, సగం సగం ఆలోచనలు చేసే వాళ్ళ యొక్క మైండ్ సెట్‌ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయన టీం అయినటువంటి ఐఎన్‌డిఐఏ కూటమి. ఎందుకయ్యా అంటే ఎంత చిత్ర విచిత్రంగా ఉంటదంటే ఈళ్ళది. తమిళనాడులో గాని ఈళ్ళందరూ ఏమంటారు? హిందీ మా మీద రుద్దుతున్నారు. హిందీ ఎందుకు రుద్దుతున్నారు? ఏం చెప్పారు? నీ మాతృభాష తప్పనిసరి. తప్పనిసరి. ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు ప్రభుత్వాలు ఈ చట్టం చేయలా. నీ మాతృభాష మస్ట్. ఇంగ్లీష్ మస్ట్. మిగతాది ఇంకొక ప్రాంతీయ భాష నేర్చుకో. నేర్పు. ఒకటా రెండా? అప్పుడు దేశంలో ఏ మూలకెళ్ళైనా బ్రతకడానికి వీలవుతుందని. కానీ దాన్ని వీళ్ళు ఎట్లా చేశారు? మా మీద రుద్దుతున్నారు అంటూ ఒక తప్పుడు ప్రచారం ద్వారా భాషాపరమైనటువంటి ఉద్యమాలు రేకెత్తించే ప్రయత్నం కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ చేస్తున్నారు. సిగ్గుండాలి కదా అక్కడ. వీళ్ళు జాతీయ పార్టీ కర్ణాటకలో ఉంది, జాతీయ పార్టీ కూటమి అక్కడ తమిళనాడులో ఉంది. అక్కడ అలాంటి రెచ్చగొట్టుడు రాజకీయం చేస్తున్నారు. సరే, అమిత్ షా ఏమన్నాడు? ఇంగ్లీష్ అనేటటువంటిది భవిష్యత్తులో మాట్లాడడానికి సిగ్గుపడే పరిస్థితి తెస్తామన్నారు. అంటే ఏంటి? అందరికీ మాతృభాషా బోధన పెరిగితే ఇంగ్లీషు పెద్దగా కంపల్సరీ అక్కర్లేదు. ఒక భాషతో పాటు 2-3 భాషలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణాది హిందీ వచ్చింది అనుకోండి, హిందీలోనే మాట్లాడుకుంటాం. ఇంకా మనం ఇంగ్లీష్ మీద ఆధారపడక్కర్లేదు. అలాగే ఉత్తరాదోళ్ళకి మన భాషలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్ మీద ఆధారపడక్కర్లేదు. చైనా కానీ జపాన్ కానీ అట్లాంటి దేశాలు, ఈవెన్ అమెరికా కూడా వాళ్ళ మాతృభాషలోనే చేస్తున్నారు. మనం వెళ్ళి వాళ్ళ మాతృభాషలో బ్రతుకుతున్నాం కానీ వాళ్ళు వచ్చి మన మాతృభాషలోకి మారట్లేదు కదా. ఇది అతని ఉద్దేశం. కానీ దీన్ని వక్రీకరించి ఇంగ్లీష్ని నాశనం చేస్తానంటే కుదరదు, ఇలాంటిది మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో ప్రాంతీయ భాషను వాళ్ళ ఫ్యామిలీని రెచ్చగొడతాడు కర్ణాటకలో. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ గురించి రెచ్చగొడతాడు ఆయన. ఇంగ్లీష్ తీసేయొద్దు అని నేనే చెప్తున్నా. ఇంగ్లీష్ అనేది అనుసంధాన భాషగా పనికొస్తుంది అన్నటువంటిది. అట్ ద సేమ్ టైం దాన్ని వక్రీకరించేటటువంటి ధోరణి ఇక్కడ కీ పాయింట్.